మీరు పన్ను చెల్లిస్తుంటారా? షేర్లు అమ్మితే లాభాలొచ్చాయా? అయితే మీకో గుడ్ న్యూస్. 1.25 లక్షల లోపు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఎల్టీసీజీ షేర్లు వంటివి విక్రయించగా వచ్చిన లాభం పొందిన వారు ఇకపై ITR-1 సహజ్ లేదా ITR-4 సుగమ్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లను దాఖలు చేయవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ CTBT తాజాగా వెల్లడించింది. ఇప్పటి వరకు ఎల్టీసీజీ ఎంత స్వల్పంగా ఉన్నా పన్ను చెల్లింపుదారులు సంక్లిష్టమైన ITR-2 ద్వారా రిటర్నులు దాఖలు చేయాల్సి వచ్చేది. దీంతో చిన్న మదుపర్లు, జీతాలు పొందే ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇక వార్షిక ఆదాయం 50 లక్షల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని CTBT పేర్కొంది. సెక్షన్ 112A పరిధిలోని ఎల్టీసీజీ అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, బిజినెస్ ట్రస్ట్ యూనిట్స్, ఇతరత్రా విక్రయాలపై వచ్చిన లాభాలకే ఇది వర్తిస్తుందని వెల్లడించింది. CTBT ప్రకటన ప్రకారం ఎల్టీసీజీ 1.25 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఎప్పటిలాగే ITR-2 లేదా ITR-3 రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్, స్థిరాస్తుల అమ్మకం ద్వారా లాభాలు, గతేడాది నష్టాలను క్యారీ ఫార్వర్డ్ చేసిన సందర్భాల్లోనూ యథాప్రకారం మునుపటి పద్ధతిలోని ITR దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో చిన్న మదుపర్లు, ఉద్యోగులకు మేలు చేకూరనుంది. ITR ఫైలింగ్ సులభతరం కానుంది. తాజా నిర్ణయంతో పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు, చిన్న వ్యాపారులు స్వచ్ఛందంగా పన్ను చెల్లించేందుకు ప్రోత్సాహకంగా ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి సడలింపుల కారణంగా ITR ఫైలింగ్లో పొరపాట్లు కూడా తగ్గుతాయని అంటున్నారు.